మీ కాజా హుసేన్ మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మరి ఈ రోజు చివరి సోమవారం సందర్భంగా మరి బ్రహ్మగుండ క్షేత్రము మనం చూడొచ్చు, భక్తులతో కలకలలాడుతుంది. చాలా రోజుల తర్వాత మరి బ్రహ్మగుండ క్షేత్రం ఇంత నిండుగా ఉండడం చాలా సంతోషం. ఎందుకంటే శివరాత్రి 3 రోజులు చాలా వైభవంగా జరుగుతుంది. తర్వాత మనకు ఈ కార్తీక మాసంలో చాలా గొప్పగా చేస్తున్నారు. మరి ఈ మన బ్రహ్మగుండ క్షేత్రానికి తెలియజేయాల్సి వస్తే ఎంతో మహిమ గల క్షేత్రం ఇది. ఎంతో మంది భక్తాదులు మరి ఇక్కడ వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని స్వామివారికి మొక్కులు చెల్లించడానికి వస్తారు. మరి కార్తీక మాసం అనేది చాలా విశిష్ట గల మాసము. శివకేశవుల ఇద్దరు కూడా, శివ విష్ణువులు ఇద్దరికి కూడా చాలా ఇష్టమైన మాసము. మరి ఈ మాసంలో, కార్తీక మాసంలో మనము పూజలు చేస్తే మనకు ఉన్నటువంటి ఇతి బాధలు తొలగి మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనం కోరుకుంటాము. మరి బ్రహ్మగుండ క్షేత్రంలో ఈరోజు మనకు అట్లాగే ఉచిత భోజన, ఉచిత అల్పాహార విందు సదుపాయాలు కల్పించారు. అట్లాగే ఇక్కడ కోనేరు విషయానికి వస్తే కోనేరులో నీటి సదుపాయం కల్పించినందుకు ఇక్కడ భక్తాదులందరూ కూడా స్నానాలు చేసి మరి స్వామివారి దర్శనానికి వెళ్తారు. మరి ఇక్కడ చూసే దుకాణ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మరి ఉచిత భోజన సదుపాయాలతో పాటు మంచినీటి సదుపాయాలు అన్ని కల్పిస్తున్నారు. మరి క్షేత్రాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి మేము మొదటి నుంచి ఎందుకు కోరుకుంటున్నామంటే ఇది ఎంతో విశిష్టగలమైనటువంటి క్షేత్రము. వెల్దుర్తి మండలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడ తండోపతండాలుగా వస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చరిత్ర అనేది ఉంది కాబట్టి ఆ స్వామి వారి నుంచి ఎవరైతే వాళ్ళు కోరుకున్నటువంటి మొక్కులన్నీ తీరిపోయి వాళ్ళందరూ కూడా స్వామి వారికి మొక్కు చెల్లించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి మంచినీటి సదుపాయం అనేది కొద్దిగా తక్కువగా ఉంది. విచ్చేసిన భక్తులకు మంచినీటి సదుపాయం ఖచ్చితంగా కల్పించాలి. అట్లాగే మహిళలకు ఏదైతే వస్త్రాలు కప్పుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు, అదొకటి కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి కార్తీక మాసంలో వారి యొక్క కోరికలు తీరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కాజా హుసేన్, క్రాంతి కిరణం. నమస్తే.